న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీవాల్ కు దక్కని ఊరట. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే వివేక హత్యపై షర్మిల వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి. హుస్నాబాద్ సైదాపూర్ మార్గమధ్యంలో స్కూల్ విద్యార్థులతో సరదాగా మంత్రి పొన్నం ప్రభాకర్. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాద్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రేపు గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. రాబోయే ఎన్నికల్లో మొదటి ఓటు వేయకముందే ఆప్ పార్టీని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వి మాట్లాడుతూ ఇది చాలా ముఖ్యమైన కేసు అని కోర్టుకు తెలిపారు. అరెస్టు కారణంగా ఆయన లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరని చెప్పారు. రాజకీయ విరుద్ధంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెన్షన్ల కోసం వృద్ధుల పడిగాపులు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఇబ్బందులు పడుతున్న వృద్ధులు. గ్రామ వార్డు సచివాలయ దగ్గర పెన్షన్ కోసం అవ్వాతాతల పడిగాపులు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పెన్షన్ తీసుకోవడానికి వచ్చేవారికి ఇబ్బంది కలగకుండా టెంట్లు వేస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం పొద్దున్నే అవస్థలు పడుతూ సచివాలయానికి చేరుకున్న అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులు. హుస్నాబాద్ సైదాపూర్ మార్గ మధ్యంలో స్కూల్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నాకన్నా పొడుగున్నావు. పామూరు మండలం పెరసపల్లిలో ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరల పట్టివేత. డీఎస్పీ 3 గంటల నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు. పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు రాత్రి 11:30 సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ సుమారు 10 లక్షల విలువ చేసే చీరలు ఉన్నట్లుగా సమాచారం. డీఎస్పీ శ్రీకాంత్, పామూరు ఎస్ఐ సీలకు సమాచారంతోనే ఈ దాడి నిర్వహించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు తెలిపారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. కృష్ణారెడ్డి కానీ అటు సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది, మాకు ఆయన్ను చంపితే మాకు వచ్చే లాభం ఏంటి, అసలు ఆ హత్యకు ఏదైనా కూడా మోటివ్ అనేది ఉండాలి కదా, ఆ మోటివ్ గురించి ఏంటి, ఆ మోటివ్ లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది, ఇంత చిన్న ఈ విషయం కూడా మీరు ఎట్లా మర్చిపోతారని మా గురించి మాట్లాడడము. అంటే హత్యకు ఏదైనా జరిగేటప్పుడు మోటివ్ ఉండాలా అనేది వాళ్ళ పాయింట్. నిన్న తర్వాత మొన్న ఈ మధ్య షర్మిలమ్మ గారు మాట్లాడి చాలా క్లారిటీగా హత్యకు కావాల్సిన మోటివ్ కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. వివేకానందరెడ్డి గారు ఎంపీ సీట్ అనేది మన కుటుంబానికే ఉండాలి, షర్మిలమ్మకే మనం ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్తో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే షర్మిలమ్మ ఒప్పుకోవడం లేదు, ఒప్పిస్తే నాకేం ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డికి చెప్తే వివేకానందరెడ్డి పర్సనల్గా షర్మిలమ్మ ఇంటికి వెళ్ళి దాదాపు 2 గంటల సేపు నా మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మన కుటుంబానికే ఇది కావాలని ఆయన చెప్పడం. అప్పట్లో నాకు చిన్నాన్న ఎందుకు నన్ను ఇంత ప్రెజర్ చేస్తాడని అనుకోలేదు. తర్వాత ఆయన మర్డర్ జరిగి ఇప్పుడు ఈ విషయాలు తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఒప్పుకోదేమో అని చెప్పి వివేకానందరెడ్డికి చెప్పడం, వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మ దగ్గరికి పోయి దాదాపు 2 గంటలు కూర్చొని ఆమెను
కొంచెం ప్రెజరైజ్ చేసి మన కుటుంబానికే ఉండాలని చెప్పడంతో ఆమె ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ అనేది ఇచ్చింది. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని వివేకానంద రెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకు నేను విధిలేని పరిస్థితి ఉంది, షర్మిలమ్మ గాను ఒప్పుకుంటే వివేకానంద రెడ్డి చిన్నాయన షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానంద రెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. ఆమె ఇంకో విషయం ఏం చెప్పిందంటే నిన్న చాలా క్లారిటీగా అసలు చిన్నాన్న వచ్చి నన్ను భంగపోయి అంతసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ పర్యవసానాలు జరిగినప్పుడు ఆ చిన్నాయన మర్డర్ చేసినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారో నేనన్నా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కు పంపారు. త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆమె కుమారుడు విక్రాంత్ కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవించిన మనిషి. నా కుటుంబంలో చేరుతున్నాను. అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను. నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ, దట్ వాజ్ ఎట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు. కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్కి దగ్గరలో ఒక 6 నెలల ముందర నేను జాయిన్ అయ్యాను. సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు. గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు. ఇట్ వాజ్ ఇన్ 2019. కృపమ్మ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అనే చిప్ తీసి పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు. ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది. సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు. మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా మహేశ్వర్ రెడ్డిపై మండిపడ్డ బీర్ల ఐలయ్య, మహేశ్వర్ రెడ్డి మతిలేని మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య మండిపడ్డారు. మంగళవారం రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన మంత్రులపైన మాట్లాడే అర్హత మహేశ్వరరెడ్డికి లేదన్నారు. 40% కమిషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదన్నారు. కర్ణాటకలో కమిషన్ల పర్సెంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. అవినీతి మంత్రులైన గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్పను బీజేపీకి తిరిగి ఎలా తీసుకున్నారు? సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలతో వ్యాపార కంపెనీలు బెదిరించి 6,000 కోట్ల బాండ్లు బీజేపీ సేకరించిందని ఆరోపించారు. మీరు సేకరించిన బాండ్ల భాగోతాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టిందని తెలిపారు. కర్ణాటకలో 40% తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది మర్చిపోయిన మహేశ్వరుడు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని, యడ్యూరప్పను మళ్లీ ఇవాళ మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా? అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది. ఇలా ధర్ని మీద మాట్లాడుతున్నావు మహేశ్వర్ రెడ్డి గారు. గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేము ధర్ని తీసేయం, మేము ధర్ని ఉంచుతాం, పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు. మరి మేము అధికారంలో వచ్చినటువంటి 115 రోజులనే ధర్ని మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరామ్ గారిని చైర్మన్ గా వేసి ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారిని అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా 2000 అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో ధర్నీ సమస్యల మీద 2 సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రభుత్వం రాగానే స్పెషల్ డ్రైవ్ కింద 10 రోజులు దాని మీద ఎంక్వైరీ చేసి క్లియరెన్స్ చేసింది. ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ధర్నీ పెండింగ్ లో ఉంది తప్ప ధర్నీని క్యాన్సిల్ చేసి
భూమాతగా కొత్తగా మళ్ళీ రైతులకు అనుసంధానం చేసి దాని చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు 20 గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా ధరల్లో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మచ్చలేని మనిషి. ఆయన ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క తప్పిదాలను వెలికి తీసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్రంలో అప్పులను తీర్చుకుంటూ ఇలా రైతులకు, కార్మికులకు, కర్షకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇలా మేము వచ్చిన 100 రోజుల్నే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వీటన్ని మర్చిపోయినవా ఇలా మహేశ్వర రెడ్డి గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. కమిషన్ల పార్టీ మీది, కమిషన్ల చరిత్ర మీది. ఇలా రాష్ట్రంలో ఇలా ఎంతో మందికి బిల్లులు పెండింగ్ ఉంటే ఇలా ఒక్కొక్క బిల్లులు చేర్చుకుంటూ వాళ్లకు మళ్లీ పనులు పురోగతిలో పడడానికి చేస్తుంటే 8-9% కమిషన్ తీసుకొని చెప్తున్నావు. ఏ ఒక్కటన్నా నిరూపించగలుగుతావా? కమిషన్ల చరిత్ర మీది. ఇలా బీఆర్ఎస్, బీజేపీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక రోడ్లో ఉన్న లేపాక్షి ఫంక్షన్ హాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలన ముగిసే రోజు అతి తక్కువ రోజుల్లో ఉందని, మన అంతిమ లక్ష్యం వైసీపీని ఇంటికి పంపించడమే లక్ష్యంగా చేసుకుని అందరూ పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిధులను మింగేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి విషయంలోనూ ప్రగాఢ నాగేశ్వరరావుతో అందరినీ గౌరవించి ముందుండి తీసుకుని వెళ్తానని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ సీఎం రమేష్ ద్వారా మన యలమంచిలి నియోజకవర్గానికి పొందవచ్చువని సుందరపు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలి. పారిశ్రామికవేత్తలకి ఈ రాష్ట్రానికి వెళ్తే మనం సేఫ్గా మన పరిశ్రమలు నడుపుకోవచ్చు అని. అది 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు ఉండింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసేశారు రాష్ట్రాన్ని. ఎందుకంటే ఎవరు వచ్చి పరిశ్రమలు ఉండే పరిశ్రమలు ఇక్కడ నుంచి భయపడి పారిపోవాలని చెప్తున్నారు. వారి దగ్గర నుంచి కప్పం, జగన్మోహన్ రెడ్డి కప్పం కట్టాలా, సాయి రెడ్డి కప్పం కట్టాలా, సుబ్బారెడ్డి కప్పం కట్టాలా, సజ్జల రెడ్డి కట్టాలా, మిథున్ రెడ్డి, వీరంతా ఈ రెండుతో పోటీపడి మన ప్రాంత యువతకు అన్యాయం చేశారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతం ఎలమంచిలి ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి, ఇండస్ట్రీస్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లా గురించి మీకు చెప్పాలా. ఇంతకుముందు చెప్పారు అక్కడ చిత్తని ఆయన చెప్పారు. అక్కడ చిత్తే కాదు, ఈ ఎలమంచిలి ప్రజల ఆస్తులన్నీ కూడా కూలగట్టుకుని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆ భూములని ఆక్రమించుకుని వినియోగాన్ని వేసుకుని ప్రజల ఆస్తులు దోచుకున్న ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా ఈ ప్రాంతానికి? అతను ఎటువంటి వాడంటే నాకు చెప్పారు అక్కడ ఎలక్షన్ బాగా చేసుకుంటాడంటే అతను అన్నారు. నాకు మధ్యలో హైదరాబాద్ నుంచి ఆయన కావాల్సిన ఫ్రెండ్ నాకు పరిచయం ఉండేవాడే ఫోన్ చేసి, సార్ మీరు వచ్చారు, కన్నబాబు గారికి కొంచెం భయంగా ఉంది, మీరు వినాలండి. ఇంటర్వ్యూ అంటున్నాడు అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు వేసిన తర్వాత తార్ రోడ్డు నుంచి నడిచి మీరు. కేజ్రీవాల్కు దక్కని ఊరట. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే, వివేక హత్యపై షర్మిల వ్యాఖ్యలో వాస్తవం ఉంది. తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి. హుస్నాబాద్ సైదాపూర్ మార్గమధ్యంలో స్కూల్ విద్యార్థులతో సరదాగా మంత్రి పొన్నం ప్రభాకర్. పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు.